మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఉదాహరణతోటి. ఈ ఎక్విప్మెంట్ కొనాలంటే ఎంత అవుతుంది, ఈ ఎక్విప్మెంట్ కొనాలంటే ఎంత అవుతుంది, ఇది కొనాలంటే ఎంత అవుతుంది, ఒక బెడ్, ఒక సింగిల్ బెడ్కి మీద ఇన్వెస్ట్ చేయాలంటే దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సింగిల్ బెడ్ అంటాం, డబుల్ బెడ్ అంటాం, 100 బెడ్ల హాస్పిటల్ అంటారు, 1000 బెడ్లు అంటుంటారు కదా. ఇలా కోట్లాది రూపాయలు, వందల వేల కోట్లాది రూపాయలు ఒక కార్పొరేట్ ఆసుపత్రికి, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ పెట్టాలంటేనే పేషెంట్లే కానీ కస్టమర్స్ అయిపోతారు కదా. 1000 కోట్లతో మీరు హాస్పిటల్ పెడితే వడ్డీలే మీకు సంవత్సరం అయ్యేసరికి 80-90 కోట్లు అయిపోతుంది, 100 కోట్లు. మరి నిర్వహణ ఎట్లాగా? డాక్టర్లేమో చాలా మరి అత్యంత కష్టమైన విద్య. అవును, డాక్టర్ కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి డాక్టర్ కావాలని చెప్పంటే ఇక ఏ వృత్తికి అంత కష్టపడక్కర్లేదు. ఆ పోటీ కానీ కష్టం కానీ అంత నేర్చుకోవాలి. అంత నేర్చుకుని కష్టపడేటప్పుడు, ప్రాణాన్ని కాపాడేటప్పుడు ప్రతిఫలం ఉండాలి. అలాగే నర్సులు అతి కీలకమైనటువంటి వృత్తి, వాళ్ళకి పారితోషికం కావాలి. వైద్య వృత్తిలో సిబ్బంది చాలామంది కావాలి. ఆసుపత్రిలో ఒక్కొక్క ఆసుపత్రిలో కొన్ని వందల మంది సిబ్బంది ఉంటారు కాబట్టి ఖర్చులు అవుతాయి. అయినప్పుడు మరి మనం భరించలేం. కాబట్టి తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వం ప్రైవేటు కలిపి ఎలా అన్నది మనం లోతుగా ఇంకా చేయాలి. వైద్యం అనేది విద్య ఎలాగైతే ఖరీదు అయిపోయిందో వైద్యం కూడా అత్యంత ఖరీదు అయిపోయింది కదా. అది తేడా ఉంది. విద్య అందట్లేదు, వైద్యం పెట్టుకోవాలే కానీ లేకపోతే ప్రభుత్వం ఖర్చు పెట్టలే కానీ అందుతోంది. ఎక్కువ భారం అయిపోతుంది కదా. ఖచ్చితంగా మన లెక్కల ప్రకారం ఏడాదికి మన దేశంలో 5.5 కోట్ల మంది, అంటే రోజుకు సుమారుగా 1,50,000 మంది కేవలం అనారోగ్య కారణంగా, ఆరోగ్యం అందకపోతే పని చేయలేరు, పని చేయక ఆదాయం పోతుంది, లేదంటే ఆరోగ్యం ఖర్చులు భరించలేక అప్పులు పాలవటమో లేకపోతే డబ్బులు ఖర్చు ఉన్న డబ్బంతా ఊడిపోవటము కారణంగా సంవత్సరం మొదట బేదలు కాని వాళ్ళు సంవత్సరం అయ్యేసరికి ప్రతి సంవత్సరం పేదరికంలోకి జారిపోతుంది. అంటే వాళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు కానీ పేదరికం రేఖకు పైన, పావర్టీ లైన్. కానీ ఈ ఖర్చుతో మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపితే ఏడాదికి 45 లక్షల మంది అంచనా ఇట్లాగా పేదరికంలోకి జారిపోతున్న వాళ్ళు. అంటే ఈ రోజుకి 1,00,000 మంది పేదరికంలోకి వెళ్ళిపోతున్నారంటారా? అదనంగా అంటే అంతకుముందు బేదలు కాని వాళ్ళు. అయినా మొత్తం మీద పేదరికం తగ్గుతుందంటే మిగతా ఆర్థిక వ్యవస్థ కారణాల వల్ల, ప్రగతి వల్ల మళ్ళీ కొంతమంది పేదరికం బయటకు వస్తున్నారు. వెరసి మనం ఇంతమంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్తున్నాం. అంటే ఆరోగ్యమే సరిగ్గా అందరికీ అందినట్టయితే, ఏడాదికి 5.5 కోట్ల మంది పేదరికంలో జారకుండా ఉన్నట్టయితే ఇంకో 4-5 ఏళ్లలో మనకి దేశంలో పేదరికం ఉండదు. అలాగే అప్పుల పాలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ అత్యధిక కారణం అప్పుల పాలు కావడానికి అనారోగ్యం. హాస్పిటల్కి వెళ్ళాలంటేనే వాళ్ళ తలకు మించిన భారం అవుతుంది, అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని చేసినా కానీ అప్పులు తీరటం లేదు. దాంతో మటుగా వాడు ₹1,00,00,000 ఆస్తి ఉన్నవాడు వాడు మొత్తం 1,00,000కు వచ్చేస్తున్నాడు, 1,00,000 వాడు 1,000కు వచ్చేస్తున్నాడు. ఆ విధంగా ఆర్థిక అనారోగ్య భారతానికి అనారోగ్యమైన వాతావరణం. అంటే మనకి విషయం తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది మంచి ఆరోగ్యంతో. స్మార్ట్గా ఉంటాం. అంటే వాళ్ళకి తెలుసు దేనికి ఎప్పుడు ఎలా ఏ రకంగా అంత. తెలియనప్పుడు మన మోసం చేసేవాళ్ళు, తప్పుదోవ పట్టించేవాళ్ళు, ఖర్చు ఎక్కువ పెట్టించేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి నేను 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి పెట్టిన తర్వాత చాలా ఆసుపత్రులు ఏమవుతుంది, గ్రామాల్లో ఎవరో ఉంటాడు, ఆయనకేమీ తెలియదు, వైద్యం తెలియదు, ఏదో మూలికలో మరొకటో పోతున్నా చెప్తున్నట్టు రకరకాల పనులు చేస్తున్నాడు. ఆర్ఎంపీఓ ఇంకోది అంటాం. వాళ్ళు ఈ హాస్పిటల్కి వాళ్ళు ఏజెంట్లుగా తయారవుతున్నారు. ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ కొంత కమిషన్ పుచ్చుకోవటం వాళ్ళ బాధ్యత. అది అక్కడి దాకా వెళ్ళక్కర్లే. అసలు గోటితో పెదాన్ని గొడ్డల దాకా వెళ్తున్నారు. ఖర్చు పెరిగిపోతుంది, భారం పెరిగిపోతుంది. మరి ఆసుపత్రి వాళ్ళకి ఇందాక అనుకున్నాం, ఎంత ఖర్చు పెట్టిన తర్వాత ఆసుపత్రి కొడితే మరి ఇన్వెస్టిగేషన్లో పోవడం రకరకాలు ఉంటాయి. కాబట్టి దేనికి ఏ రకమైన బాధకి ఎక్కడ ఏ స్థాయిలో నివారణ అని చెప్పనేది ఒక వ్యవస్థ ఏర్పాటు చేయకపోయేసరికి ఆరోగ్యం బాగుపట్టలేదు, ఖర్చు నడ్డి విరిగిపోతుంది. దీంతో ఏమవుతుంది, డాక్టర్ల మీద ప్రజలకు నమ్మకం పోయింది ఆల్రెడీ. వైద్య వృత్తిలో మీకు వైద్యంలో చికిత్స సరిగ్గా అందాలంటే సగం నమ్మకం వల్ల ఏమవుతుందంటే మీకు ఆత్మవిశ్వాసం అంటే మీ శరీరం కూడా గట్టిగా ఎదుర్కొంటుంది జబ్బుని డాక్టర్ కాదు నయం చేసేది, మీ శరీరమే నయం చేసుకుంటుంది. మనసు. డాక్టర్ సాయం చేయగలడు, మందులు సాయం చేస్తాయి, మందులు అవసరం, డాక్టర్ అవసరం. కానీ మీకు మనసు దృఢంగా లేకపోతే, మీకు నమ్మిక లేకపోతే మరింత కష్టమవుతుంది. కాబట్టి దానివల్ల డాక్టర్లు నష్టపోతున్నారు. వృత్తిగా ప్రాణాలని కాపాడే వృత్తి. ఒకప్పుడు డాక్టర్ని దేవుడిలా కూర్చేవారు. మేమంతా ఔషధం చేస్తున్నప్పుడు మరొకటి చేస్తున్నప్పుడు పేషెంట్ డాక్టర్ని దేవుడిలాగా చూసేవాళ్ళు. ఇవాళ డాక్టర్ని చూస్తే చాలా కోపంతో ఎదుర్కొంటున్నారు జనం. డాక్టర్ తప్పేం కదా, అక్కడ ప్రజలకి తెల్లకోటు స్టెథోస్కోప్ కనిపిస్తుంది. వ్యవస్థలో ఉన్న తప్పులు, ప్రభుత్వ అవైఫల్యం వాళ్ళకి అర్థం కాదు.
ఈ ఆసుపత్రికి ఇన్ని ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు తప్పు కాదని అర్థం కాదు. ఆ కోపం అంతా ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పటికీ రకరకాల పరీక్షల రూపంలో రకరకాల రూపంలో మన హాస్పిటల్కి వచ్చిన వాడు ఎలాగైనా కానీ వాడికి బిల్లు భయంకరంగా చేస్తే కానీ మనకు వర్కౌట్ అవ్వదని అలా అది కూడా నడుస్తుంది కదా. నడుస్తుంది. అందుకని నేను చెప్పేది, ఇప్పుడు ఏ జబ్బుకి ఏ స్థాయిలో ఏ రీతిన మనం ట్రీట్ చేయాలో చూడకుండా చిన్నదానికి పెద్దదానికి తీసుకెళ్తే అక్కడ ఖర్చు అయిపోతుంది, తప్పదక. కాబట్టి ఇది సమన్వయం చేయాలంటే ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. భారం ప్రభుత్వం భరించాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే సరిగ్గా చేయట్లేదో మనకి ప్రభుత్వాన్ని వదిలేసాం మనం, ఇంకెందుకంటే జైలు అని చెప్పాను. ఇదంతా డాక్టర్లమే పడుతున్నాం. డాక్టర్లకి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. కాబట్టి ఒక సరైన వ్యవస్థను ఏర్పాటు చేయటం, తక్కువ ఖరీదుతో. మనం 9-10% పెట్టే శక్తి లేదు. 1% సరిగ్గా పెట్టినా చాలు, 0.5% సరిగ్గా పెట్టినా చాలు. 0.5% జీడిపి అంటే ఈవేళ మన దేశం జీడిపి 325 లక్షల కోట్లు ఉంది, 330 లక్షల కోట్లు. 0.5% అంటే 165 లక్షల కోట్లు. ఆ మాత్రం డబ్బు ఒక్కరోజు పెట్టక్కర్లా. క్రమక్రమంగా కనుక మనం 3 ఏళ్లకి ఆ స్థాయికి తీసుకొస్తే 1,65,000 కోట్లు, 1,50,000 కోట్లు, 3 ఏళ్లకి 4 ఏళ్ళకి క్రమక్రమంగా ఏడాదికి 30-40 కోట్లు పెంచుతూ రాష్ట్రాలు దేశం కలిపి మొన్న పన్ను అయితే 1,00,000 కోట్లు ఒకసారి ఇచ్చేసాం మనం. కాబట్టి అది అవసరం. అది చేస్తే ఈ దేశంలో 5 కోట్ల మంది పేదలు గారు ప్రతి సంవత్సరం, ఎంతోమందికి దరిద్రం నుంచి విముక్తి కలుగుతుంది. మరి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం అందించదు. అంటే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం అంటారు. గవర్నమెంట్ ప్రైవేట్ కార్పొరేట్ కలిసి ప్రయాణం చేస్తే ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన హెల్త్ సిస్టమ్ బాగుంటుంది. అవసరం అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని పట్టించుకొని చేయాలన్నా కూడా చేయలేదు. ఇప్పుడు అంత శక్తి లేదు, ఆలస్యం అయిపోయింది. మనకి ప్రభుత్వం 25-30% ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, 70% ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. అవుట్ పేషెంట్ అయినట్టయితే 85% ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. కాబట్టి అది వాస్తవమైనప్పుడు ప్రభుత్వమే చేయాలంటే చేయలేదు. ప్రభుత్వం చేయాల్సిన సరైన విధానాన్ని ఏర్పరిచి దానికోసం వనరులను సమకూర్చి, ప్రైవేటు ప్రభుత్వం మరో కారణంగా, ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో ప్రభుత్వం మరి డాక్టర్లను సిబ్బందినో పెట్టేసి బ్రహ్మాండంగా వైద్యం అందించని చెప్పంటే అందించే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు వైద్యం అందుతుందంటే ఆరోగ్యశ్రీ నమూనాలో ఉన్న గొప్పతనం ఏమిటి? కాంపిటీషన్, పోటీ. వైద్యం చేసే వాళ్ళ మధ్య పోటీ ఉంది. శర్మ గారు నా దగ్గరికి రావాలంటే నా మీద నమ్మిక కావాలి. నా మీద నమ్మిక కావాలంటే నేను ఇచ్చే వైద్యం మంచి ప్రమాణాలతో ఉండాలి, నాకు మంచి పేరు కావాలి. నాకు మంచి పేరుండి గుర్తింపు ఉంటే సమాజం నా దగ్గర ఎక్కువ మంది వస్తే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, అది పోటీ. రెండోది రోగికి చాయిస్. ఫలానా చోటికి వెళ్ళని కాకుండా ఎవరు నచ్చితే, ఇప్పుడు నాకేమైనా సమస్య వచ్చిందనుకోండి, మిమ్మల్ని ఇంకోళ్ళని ఫోన్ చేసి ఏమంటే ఫలానా జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది, మరి ఏ డాక్టర్ అయితే బాగుంటారంటే మీరు చెప్తారు. కాబట్టి నాకు చాయిస్ ఉంది. నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఈ రెండు ఉంటాయి. రోగికి చాయిస్ ఉండాలి, వైద్యం చేసే వాళ్ళ మధ్య పోటీ ఉండాలి. అప్పుడు మనకు ఫలితాలు అంతే. కానీ జీతాలు ఇచ్చి బిల్డింగులు కట్టి మీరు బాగా వైద్యం ఉండాలి, నలజీతం ఇస్తాము, మందులు ఇస్తాం మీకు అని చెప్పంటే కొంతమంది చేస్తారు అద్భుతంగా, కానీ అందరూ బాగా చేస్తారని విశ్వాసం లేదు. దానికి అవసరం అలా నమ్మాల్సిన అవసరం లేదు. రోగికి ఇన్ని హాస్పిటల్స్ మధ్య రోగికి ఛాయిస్ ఉంది కదా. ఆరోగ్యశ్రీలో ఉంది. ఆరోగ్యశ్రీ నమూనాలు డబ్బులు సరిగ్గా గవర్నమెంట్ అంటూ ఇస్తే ఆరోగ్యశ్రీ కాస్త మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం రోగికి చాయిస్ ఉంది. మరి మామూలుగా ప్రైవేట్ వచ్చినప్పుడు చాయిస్ ఉంది, ఎక్కడికి నడుచుకొని డబ్బులు ఉండాలి కదా సంబంధం. కాబట్టి ప్రభుత్వం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి జబ్బుకి కూడా చిన్న స్థాయిలో తేలిగ్గా తక్కువ ఖర్చుతో తక్కువ బాధతో నివారణ చేసేది ఆపేసి వ్యాధి మొరగ నుంచి పెద్ద పెద్ద చేసి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, కానీ ప్రజలకు ప్రయోజనం ఉండదు. అంటే మీరు ప్రభుత్వానికి ఎప్పటి నుంచో చెబుతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు అడ్వైజర్గా కూడా ఉన్నారు. గతంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారు, గతంలో మీరు వర్క్ చేస్తున్నారు, ఇప్పటికీ ఈ పరిధిలో మీరు చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ పెంచాలంటున్నారు 1%, కనీసం అనుకున్న పరిస్థితులు బట్టి 1% పెంచితే చాలు. 1% చాలు. ఈ 1% ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? మంచి ప్రశ్న. ఆరోగ్యశ్రీ నమూనా మంచి నమూనా. అది దేని పని వస్తుంది? మధ్యస్థాయిలో ఆపరేషన్ లాంటి అవసరమైతే ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నమూనా, దానిలో పొరపాటు సవరిద్దాం, అందరికీ అందిద్దాం. కాబట్టి అంతకంటే ఎక్కువ వెళ్ళక్కర్లా. ఎక్కడ మౌలికంగా లోపం ఉంది? గోటితో పోయేదాన్ని గొడ్డల్లోకి వెళ్లాల్సి వస్తుంది. అందులో వ్యాధులు కూడా పూర్వం తక్కువ జీవితకాలం ఉండేది కాబట్టి కొన్ని వ్యాధులు పెద్ద కనిపించేవి కాదు. ఇవాళ ప్రధానంగా మార్బిడిటీ అంటాం. అంటే వ్యాధులు, దానివల్ల మనకి ఇబ్బందులు దేనివల్ల వస్తున్నాయి? రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, 2 డయాబెటీస్, మధుమేహం. డయాబెటీస్ దక్షిణాదిన ముఖ్యంగా మనలాంటి ప్రాంతాల్లో విపరీత ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది, ఇంకా పెరుగుతుంది. 3 క్యాన్సర్లు, 4 మూత్రపిండాల వ్యాధులు, అది కూడా చాలా వరకు డయాబెటీస్ వల్ల వస్తుంది. ఇలా ఈ వ్యాధి వయసు వల్ల వచ్చే సమస్యలు మనకు బాధపడుతున్నాయి. కాబట్టి దానికి ప్రాథమిక వైద్యం సరిగ్గా ఉండాలి.
ఈ ప్రాథమిక వైద్యం అంటే పిహెచ్సిలో నేను డాక్టర్ని పెట్టాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రయత్నం చేశారు, డాక్టర్ని పెట్టారు. డాక్టర్ కూడా ఊరికి వెళ్ళే ఏర్పాటు చేశారు, విలేజ్ సెక్రటేరియట్లో ఏదో ఒక ఏర్పాటు చేశారు, ఫ్యామిలీ డాక్టర్ అన్నారు. కానీ అవి బాగా పనిచేసేటట్టు ఇప్పటిదాకా ఎందుకు పనిచేయలేదు పిహెచ్సిలో? కొన్ని పిహెచ్సిలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నాకు తెలుసు, మంచి డాక్టర్ ఉన్న చోట. చాలా పిహెచ్సిలో వైద్యం అందట్లేదు. ఎవరినైనా అడగని ఏ గ్రామంలో పోయినా సరే కాలక్రమేణా అది ఫలితాలు అవ్వదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం పనిచేసే సంస్కృతి పోయింది ఈ దేశంలో. విద్యలో పోయింది, ఆరోగ్యంలో పోయింది, అన్నింటిలో పోయింది. కొందరు ఉన్నారు గొప్పవాళ్ళు, మంచి మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి డాక్టర్లు నర్సులు ఉన్నారు, కానీ అందరూ లేరు. ఇది వాస్తవం. గవర్నమెంట్ ఆఫీసుల్లో మనం చూస్తున్నాం ఎలా ఉంటుందో. కాబట్టి అక్కడ ఒకటి మీరు ఊహించండి, ఒక చిన్న టౌన్ ఉంది, చుట్టుపక్కల 1,00,000 జనాభా ఉన్నది, 30-40 గ్రామాలు ఆ టౌన్ కలిపి. ఏ ఊరికైనా 5-10 కిలోమీటర్ల దూరంలో టౌన్ ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో. మామూలుగా ఇప్పుడు వెళ్తుంటారు అలాగే, మరి ఎరువులు కొనుక్కోవాలన్నా, సినిమాలు చూడాలన్నా, పూర్వం సినిమాలు చూసే కాలంలో మరి ఏమన్నా షాపింగ్ కుదరికి వెళ్ళాలన్నా కూడా మామూలుగా ఆ టౌన్కి వెళ్తుంటాం మనం. అలాంటి టౌన్ ఉంది. ఆ టౌన్లో 10 మంది ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారు. మీరు మానసికంగా ఊహించండి. ఏ ప్రైవేట్ డాక్టర్ దగ్గర నేను వెళ్ళచ్చు, నా హక్కు, ఎవరు చూస్ చేసుకోవాలో. 3 విషయాలు అక్కడ జరుగుతాయి. ఒకటి, ఆ డాక్టర్ గారు నన్ను పరీక్ష చేసి నాకు అవసరమైన ప్రిస్క్రిప్షన్లు ఇస్తారు. 2, వచ్చి డాక్టర్ పరీక్ష చేస్తే చాలు, వైద్య పరీక్షలు కావాలి, ఇన్వెస్టిగేషన్స్, ల్యాబొరేటరీ. ఆ ఊళ్ళోనే ఒక ల్యాబొరేటరీ ఉంటుంది, ఆయన ఫలానా పరీక్ష చేయించుకోవడానికి కానీ మీరు ఎక్కడ చేయించుకొచ్చేస్తారు. 3, ఆయన ప్రిస్క్రైబ్ చేసిన మందులు మీకు దొరుకుతాయి. ఈ 3కి మీ జేబు నుంచి ఖర్చు ఉండదు. ఈ 3 మీకు అందుబాటులో ఉంటాయి. 10 మంది డాక్టర్లు ఉంటే ఆ ఊళ్ళో ఈ 1,00,000 మంది జనాభాకి రోజుకి సుమారుగా 400-500 మంది పేషెంట్లు వస్తారు. ఒక్కో డాక్టర్కి 40-50 మంది పేషెంట్లు వస్తారు. ఇంతమంది ఉండేసరికి ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ నడపడం సాధ్యం. 10 మందికి నడపాలని చెప్పంటే 30 మంది అవుతుంది ఖర్చు. ఇంతమంది రోజుకు మందులు కొంటున్నప్పుడు ఇంతమంది కోసం చెప్పని మందుల వైద్యశాల పెట్టడం సాధ్యం. జనరిక్ మెడిసిన్, జన ఔషధాలు లాంటిది మరొకటి రకరకాల పద్ధతుల్లో పెట్టడం సాధ్యం. అప్పుడు ఏమవుతుంది, తక్కువ ఖర్చుతో ఫలితాలు అందుతాయి. డాక్టర్లు 10 మంది ఉన్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. డాక్టర్ గారికి అవుట్ పేషెంట్కి ఎంత డబ్బులు ఇచ్చాము. నేను ఇవాళ 50 మంది చూస్తే 50 మందికి 50 మంది రూపాయలు స్థూలంగా నమూనట్లు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఈ నమూనా పెట్టి ఆసుపత్రికి ఎమర్జెన్సీ అయితే తప్ప ఆసుపత్రికి వెళ్ళేది లేదు. ఇప్పుడేంటి, జలుబు చేస్తుందంటే ఉస్మానియాకి పరిగెడుతున్నారు. అప్పుడు అలాంటి వ్యవస్థ ఏర్పడినప్పుడు జలుబు చేస్తే ఉస్మానియాకి వెళ్ళేది లేదు, రిఫరల్ అంటాం. అది ఈ జబ్బు మామూలుగా నయమయ్యేది కాదు, ఆసుపత్రి జోక్యం కావాలి, కొన్ని ఆపరేషన్లో మరి ప్రొసీజర్లో కావాలి. కాబట్టి ఆసుపత్రిలో చేర్చాలని చెప్పని వీళ్ళు రిఫర్ చేస్తే ఆసుపత్రికి వెళ్తారు. అదర్వైజ్ ఇక్కడే అన్నీ సరిపోతాయి. ఆ రకమైన ఏర్పాటు చేస్తే మీకు బాగా అయితే ఖర్చు అయ్యేది దేశం మొత్తంలో ఏడాదికి ఒక 40,000 కోట్ల ఖర్చు అవుతుంది. చాలా ప్రామాణికంగా దాని మీద బోళ్ళని తయారు చేసాం, మొత్తం నమూనా తయారు చేసాం. దేశంలో ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక్కసారిగా మీకు సామాన్య ప్రజలకు అందుబాటులో డాక్టర్ ఉంటారు, నచ్చిన డాక్టర్. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? అక్కడ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లా. ప్రభుత్వం నమూనా ఏర్పాటు చేసి మీరందరినీ అక్కడ ప్రాక్టీస్ పెట్టండి అని ఈ ప్రోగ్రాంలో వారందరినీ కూడా ఇమర్చాలి. వారికి వచ్చిన పేషెంట్లను బట్టి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్, డయాగ్నోస్టిక్స్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ డయాగ్నోస్టిక్స్ బాగా నడుస్తుంది. దాన్నే విస్తరిస్తాం, కొత్తగా ఏం లేదు. అలాగే మందులు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేసి అందరికీ పంపిణీ చేస్తారు. కాబట్టి అది కూడా దాన్నే విస్తరిస్తాం. కాబట్టి ఇవన్నీ కొత్తవేం కాదు, ఉన్నవే.